తండ్రిగా విఫలమైన ఏలీ జీవితం నుండి మనము నేర్చుకోవలసిన 4వ విషయం, క్రమశిక్షణను క్రమాన్ని ఏర్పాటు చేయాలి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనంలో దేవునికి క్రొవ్వును దహించకముందే యాజకుని పనివాడు వచ్చి పచ్చి మాంసము కావాలని బలవంతం చేయడం చూస్తాము. వారు దేవుడు ఏర్పరిచినటువంటి నియమాలను మరియు క్రమాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. మనము గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, నియమాలు ఎల్లప్పుడూ పిల్లలకు రక్షణనిస్తాయి. ఎలాంటి నియమాలు లేని ఇళ్లల్లో పెరిగే పిల్లలు భయాందోళనతోనూ స్వార్థముతోనూ పెరుగుతారు. ఈ గందరగోళ నేపథ్యంలో దురాశ పెరుగుతుంది. ఎక్కడైతే నియమ నిబంధనలు ఉండవో అక్కడ స్వార్థపూరితమైనటువంటి కోర్కెలు త్వరగా అధికారాన్ని చేతిలోనికి తీసుకుంటాయి. క్రమబద్ధమైనటువంటి జీవితం భవిష్యత్తును కాపాడుతుంది. ఇంట్లో ఉండే మంచి అలవాట్లు పిల్లల ఆత్మీయ మరియు మానసిక జీవితానికి ఒక రక్షణ గోడలా పనిచేస్తాయి. ఉదాహరణకు, ఒక ఇంట్లో పిల్లలు ఎప్పుడు రావాలి, ఎంతసేపు ఫోన్ చూడాలి అనే దానికి ఎలాంటి నియమాలు ఉండవు. పిల్లలతో గొడవ ఎందుకని తల్లిదండ్రులు పూర్తి స్వాతంత్ర్యము ఇస్తారు. ఏ నియమాలు లేకుండా పెరిగిన ఈ పిల్లలు పెద్దయ్యాక ఒక ఆఫీసులో లేదా సమాజంలో ఉన్న నియమాలకు లొంగి పనిచేయలేరు. జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం వలన వారు ఎంతో నష్టపోతారు. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 40వ వచనంలో దేవుని వాక్యము ఇలా చెబుతుంది: సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. మన దేవుడు క్రమము తప్పే దేవుడు కాదు. కాబట్టి మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మన ఇంట్లో స్థిరమైన నియమాలను, ఆరోగ్యకరమైన అలవాట్లను అమలు చేయాలి. మన ఇల్లు గందరగోళంగా మారకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే ఇంట్లో దైవికమైన క్రమశిక్షణ ఉంటుందో అప్పుడే పిల్లల యొక్క భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.